హాయ్ అండి అందరికీ. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా అంటే నన్ను కామెంట్స్‌లో అయితే ఎవరు అడగలేదు. కానీ ఇంతకుముందు ఒక వీడియో వైరల్ అయినప్పుడు ఆ వీడియోలో చాలామంది అడిగారు. అప్పుడు నేను వీడియో పోస్ట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే వేరే ఇన్‌స్టాగ్రామ్ తర్వాత యూట్యూబ్ ఛానల్స్‌లో నేనైతే చూసాను. చాలామంది కామెంట్స్‌లో అడుగుతున్నారు. కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. సో నేనైతే ఈ వీడియో పెడుతున్నా అండి. యూజ్‌ఫుల్‌గా ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇది ఏంటంటే ఇన్విజిబుల్‌గా ఇప్పుడు మనము లోడింగ్ పద్ధతిలో కింద షేప్ బెల్ట్స్ ఉంటాయి కదా! అవి ఎలా వేసుకోవాలని చూపిస్తున్నా. ఇది ఈ విధంగా గాని వేసుకుంటే మనకి సేమ్ బొటిక్ స్టైల్‌లో ఉంటుందండి. బ్లౌజ్ చాలా నీట్‌గా ఉంటుంది. లోపల ఫినిషింగ్ అంతా కూడా. ఇలా కుట్టడం వల్ల ఏంటంటే బ్లౌజ్ పోగుల్లా వచ్చేయకుండా ఉంటది. వాళ్ళకి కూడా వేసుకున్నప్పుడు ఇరిటేషన్ ఉండదు. చూసారు కదా! నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ ఒరిజినల్ క్లాత్‌కి లైనింగ్‌ని అటాచ్ చేసుకోవాలి 2 సైడ్స్. అటాచ్ చేసుకున్న తర్వాత పైన బాడీ పార్ట్‌ననమాట ఒక లైనింగ్ అలానే ఒరిజినల్ క్లాత్ ఒక సైడ్, ఇంకొక లైనింగ్ క్లాత్ ఒక సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఈ ఒరిజినల్ క్లాత్ అనేది మధ్యలోకి వెళ్తుంది. అలాంటప్పుడు అది లోడింగ్ అయిపోతుందండి. చాలా చాలా ఫినిషింగ్‌గా వస్తుంది. మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు ఓపెన్ చేసి. ఇది ఎటు సైడ్ అంటే ఫ్రంట్ సైడ్ మనకి ఎటైతే షేప్ వస్తుందో అటు సైడ్ నుంచి బయటికైతే క్లాత్‌ని తీసేయాలి. ఇలా తీసేయడం వల్ల ఏంటంటే కరెక్ట్‌గా చూసారు కదా! 2 సైడ్స్ ఇలా అయితే నీట్‌గా వస్తుంది బ్లౌజ్. ఎక్కడ కూడా ఎలాంటి ఖర్చులు ఉండవు. ఇలా ఉంటే బ్లౌజ్ వేసుకోవాలి అనిపిస్తుంది కదా! అంటే ఇరిటేషన్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు దాని పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. స్టిచ్ అనేది ఆప్షనల్ అండి. కాటన్ వాటికైతే వేయక్కర్లేదు. సిల్క్ వాటికి వేరే జారీ క్లాత్స్‌కి అయితే వేయాలి. చూసారు కదా! నా వీడియో మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.